ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. First of all, congratulations to all the glorious students. సుమారు మూడు వందల స్టూడెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చారు. ఐ కంగ్రాచులేట్ ఆల్సో పేరెంట్స్. ఈరోజు ఖచ్చితంగా మీకు ఒక మెమరబుల్ రోజు ఉంటుంది అయితే నేను భావిస్తున్నాను. ఎక్కడ కాంపిటీషన్ మీ జిల్లాలో మండల స్థాయిలో ఆయన స్టేట్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. మన స్టేట్ పాటు మీకు ప్రకటనలో కాంపిటీషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు అన్నీ చేయగలుగుతారు. We have the belief that you will be able to do everything. Just discipline only, organize only. కొంచెం బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో చేయాలి, రన్నింగ్ చేయగలుగుతారు. సో వీఆర్ వెరీ వెరీ హోప్ఫుల్ దట్ we ఖచ్చితంగా ఈ సభలో 300 స్టూడెంట్స్లో మీరు హాయి చేయగలుగుతారు. మీరు you will not only make your parents proud, but also have this feeling that you should make your village proud. Also, you should have the feeling that your mother, your district should be proud. This is done. If you follow these two things, automatically you will be a success. So I'm very thankful to state government for your last teacher and small government administration in the form of money or medal is given to you today. So we wish you best of luck. Thank you very much. లోకేష్ బాబు గారు ప్రచారం నిర్వహించడం తర్వాత ఏ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే గత 3 నెలల ముందు పీటీఏ వాళ్ళని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి ఎప్పుడు లేని విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. పేరెంట్స్ అలాగే టీచర్స్ మధ్య ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి ఒక సమూలమైన విద్యార్థులలో సమూలమైన మార్పులు తీసుకుని రావడమే కాకుండా పేరెంట్స్ అలాగే టీచర్స్ మధ్య ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ విషయాలలో తగిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పులు జరుగుతూ వచ్చింది. దానిలో భాగంగానే ఈ మార్చిలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ పర్యాయంలో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది 10th క్లాస్ లో మంచి మార్కులు సాధిస్తారో వాళ్ళ ప్రభుత్వం తరఫున చేయించే విధంగా రేపు ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా ఈ ట్రైనింగ్ స్టార్స్ అంటూ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయడము, అలాగే జిల్లా అన్ని జిల్లాలో ఎవరైతే 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధిస్తారో వాళ్ళ ఎంకరేజ్మెంట్ గా ఇలాంటి జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ నేతృత్వం ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. నోటు పరిశ్రమతో తప్పకుండా ముందుకు వెళ్ళాలి. మనమే కాదు మన చుట్టూ వారికి డ్రగ్స్ మీద అవగాహన కల్పించాలా, ప్రతి ఒక్కరు మంచి అలవాటు నేర్చుకోవాలా. అలాగే ఈ రోజు ఈ ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఇచ్చిందో రాబోయే 4 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్ణయం కొనసాగిస్తుంది. ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో ఎవరైతే మంచి ఊరిని సాధిస్తారో వాళ్ళ ప్రభుత్వం తరఫున మెడల్ ఈ కార్యక్రమాన్ని చేసిన విద్యార్థులకు అలాగే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మన యువ నాయకులు రాష్ట్ర ఎడ్యుకేషన్ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు చేపట్టడం చాలా ఆనందంగా, ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ఎడ్యుకేషన్ చూసుకుంటే దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడే చూశాను అనేక కంటే కూడా ఎందుకు ఇస్తున్నారు అంటే పిల్లల భవిష్యత్తులో ఇంకా బాగా చదువుకోవాలి, చదువు పట్ల ఆసక్తి కలిగి పై చదువుకోవాలి అంటే ప్రోత్సాహం కావాలి. ఆ ప్రోత్సాహం ఇచ్చేదే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరియు నారా లోకేష్ గారు. వారు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ మంత్రి అయ్యారో ఆంధ్ర రాష్ట్రంలోనే ఎడ్యుకేషన్ అంటే అన్ని హై స్కూల్స్ కావచ్చు, టార్గెట్ ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యే వీళ్ళకి ఒక నియోజకవర్గంలో ఒక మంచి స్కూల్ మోడల్ స్కూల్ తయారు చేసి
పిల్లలకి ఎడ్యుకేషన్ పట్ల ఆసక్తి కల్పించాలి అని ఖచ్చితంగా మేము కూడా మన నియోజకవర్గం నుండి ఒక స్కూల్ దత్తత తీసుకొని ఒక గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ ఈక్వల్ గా పోటీ పడే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అభివృద్ధి చేసి ది బెస్ట్ స్కూల్ ఇన్ ద రీజియన్ అనే విధంగా తయారు చేయడానికి నేను కూడా ముందుకు వస్తున్నానని తెలియజేసుకుంటూ ఎవరికి ఈ అవార్డ్స్ విన్నాయో ప్రధానమంత్రి రాబోతున్నారు. ఏ రాష్ట్రానికి రాకుండా ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వస్తున్నారు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలుగా కూడా ఆ ఫిట్నెస్ గా ఉండడానికి గల కారణం ఏమంటే యోగా చేయడం. ఆ యోగాలో మన చిత్తూరు కూడా 21వ తేదీ స్థానం ఎక్కడని నిర్ణయిస్తారు మన అనుకున్నారు. ఆ రోజు పెద్ద సంఖ్యలో యువతంతా పాల్గొని యోగా చేయాలి. యోగా చేసే ద్వారా ప్రతి ఒక్కరికి హెల్త్ కానీ ఎడ్యుకేషన్ వైజ్ కానీ అన్నిటిపైన ఆసక్తి కలుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంచి మార్పులు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అప్రిషియేట్ చేయాలి. వీళ్ళు నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి, మంచి కోర్సులు చదవాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే 20,000 నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ని గౌరవించడం జరుగుతుంది. ఈరోజు మెయిన్గా చూసామంటే మా చిత్తూరు జిల్లాలో మొత్తం కూడా రూరల్ ఏరియా కొన్ని చోట్ల ఈ షైనింగ్ స్టార్స్ లో ఎవరైతే మంచిగా చదువుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు స్టార్సే, కానీ చాలా కష్టపడి రాత్రంగా పగలంగా చదివి ఈ కాంపిటేటివ్ రోజుల్లో మంచిగా మార్క్స్ తెచ్చుకొని మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళని షైనింగ్ స్టార్స్ గా వాళ్ళని మరింతగా అప్షేట్ చేస్తే ఇంకా వాళ్ళు కాంపిటేటివ్ మైండ్ పెరుగుతుంది. దీని ద్వారా ఇంకా 10 మంది ఇన్స్పిరేషన్ గా చదువుతారనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో లోకేష్ బాబు గారు ఇయర్ కూడా ఎడ్యుకేషన్ పైన ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మీరందరూ కూడా ఇది ఒక 10th అండ్ ఇంటర్ అనేది మన లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది. ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ కానీ మీరు చదువుకునే ఎగ్జామ్ వల్ల మీ లైఫ్ అనేది ఆధారపడుతుంది. నా పేరు ఎస్ మోహిత్. నేను 10వ తరగతి పరీక్షల్లో నేను జిల్లా ఫస్ట్ వచ్చాను. 600 మార్కులకి 596 మార్కులు సాధించాను. అలాగే స్టేట్లో 4వ ర్యాంకును కూడా సాధించాను. ఈరోజు నేను ఇక్కడ చిత్తూరులో నాగయ్య కళాక్షేత్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్ ప్రోగ్రాంలో నేను అవార్డు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వానికి, ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరియు ఇక్కడ ఉన్న అధికారులందరికీ, ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి నాకు అమ్మాయినా నాన్నైనా మా అమ్మాయి నన్ను పెంచారు. 2024 స్టేట్ టాపర్ నాగసాయి మనశ్రీ వీడియో చూస్తున్న మా అమ్మ నాన్న కళ్ళలో నేను చూసిన ఆనందమే నాకు ఇన్స్పిరేషన్. నాకు నా టీచర్స్ అందించిన సపోర్ట్ నేను మాటల్లో చెప్పలేదు. Not only academics, we also encourage me to participate in many extracurricular activities like my maths teacher Arvind Prasad sir has encouraged me to participate in Ganga Pregna Dharana, and I also awarded Ganga Book of World Records. I really wanted to thank the April State Government. A very happy good morning to all. First of all, let me introduce myself to you. I am P.S. Punisha. I am from Tamilpandi Mandal. I have completed my 10th graduation from Sri Vinayaka Vidyamandir School. I contribute my marks and success to all my teachers and my mother. And a special thanks to all my teachers who have spent their time, patience, and had a determined on me. Thank you for believing in me. Good morning to all of you. So everyone is really happy enjoying Shining Stars program 2025. My name is Lee Susmita. I am from Government Vocational Junior College, Kuppam, District Constituency of ABCM Sri Nara Chandrababu Naidu Garu. Yesterday, our teachers hard work is today our success, and you guys are proving that Government College and school students can do anything and everything.
Thank you. Thank you. Grateful to be here and very grateful to see officers, sir. I'm very thankful to our education minister for such a great program. I'm inspired from them. Thank you.